ఇప్పుడు మీరు వింటున్నది ది అల్టిమేట్ వార్నింగ్. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మనం చూసే రోబోల ప్రపంచం, మనుషులను బానిసలుగా మార్చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కథలు ఇక ఎంత మాత్రం ఊహ కాదు. భవిష్యత్తులో అది నిజం కాబోతోంది. మనిషి పెంచి పోషిస్తూ ఉన్న ఏఐ మనిషి నెత్తినే చేతులు పెట్టి భస్మం చేయబోతోంది. నేరుగా ఆంథ్రోపిక్ కంపెనీ ఇచ్చిన వార్నింగ్ ఇది. ఇంతకీ ఆంథ్రోపిక్నే భయపెట్టిన ఆ అంశం ఏమిటి? మనం సృష్టించిన సాంకేతికత మన నియంత్రణను దాటిపోతే ఏం జరుగుతుంది? మనం రాసిన కోడింగ్ మనపైన ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటి? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సంస్థల్లో ఒకటైన ఆంథ్రోపిక్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ ను బాంబు పేల్చింది. తమ సరికొత్త ఏఐ క్లాడ్ ఊహించని వేగంతో మనుషుల ప్రమేయం లేకుండా తనను తాను స్వయంగా డెవలప్ చేసుకుంటోందని ప్రకటించింది. అంతటితో ఆగడం లేదు. మానవ నియంత్రణను దాటేసి తనకంటే 100 రెట్లు శక్తివంతమైన మరో సరికొత్త సూపర్ ఏఐని అది స్వయం ప్రతిపత్తితో సృష్టించే ప్రమాదం ముంచుకొస్తుందని హెచ్చరించింది. నిన్నటి వరకు చాట్ బాట్ గా మనకు సాయం చేసిన క్లాడ్ ఏఐ ఇప్పుడు తన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకునే స్థాయికి చేరింది. ఆంథ్రోపిక్ విడుదల చేసిన నివేదిక ఇప్పుడు వణుకు పుట్టిస్తుంది. ఒక మనిషి 12 గంటల పాటు నాన్ స్టాప్ గా చేసే పనిని ఏఐ నిమిషాల్లో చేసేస్తుంది. ఇది కేవలం వేగం కాదు, ఒక భయంకరమైన పరిణామం. సైన్స్ భాషలో దీన్ని రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటారు. అంటే ఒక ఏఐ సిస్టమ్ తనలో ఉన్న లోపాలను తానే వెతుక్కుంటుంది, తానే సరి చేసుకుంటుంది. ఆపై తనకంటే 100 రెట్లు తెలివైన, మరింత శక్తివంతమైన మరో సూపర్ ఏఐ మోడల్ను మానవ ప్రమేయం లేకుండానే సృష్టిస్తుంది. ఈ పరిస్థితి ఊహించిన దానికంటే చాలా వేగంగా ముంచుకొస్తోందని ఆంథ్రోపిక్ సంస్థ నెత్తి నోరు బాదుకుంటోంది. ఇంకా ఏమంటోందో తెలుసా ఆంథ్రోపిక్? కొందరు మేధావులు ఊహిస్తున్న దానికంటే ముందే ఊహించని ముప్పు ముంచుకు రాబోతుందట. ఒకవేళ ఏఐ తనంతట తానుగా తన వారసుడిని సృష్టిస్తే ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం ప్రపంచంలో ఎవరి తరం కాదు. అది మానవాళి ఉనికికే ముగింపు పలకవచ్చని కూడా హెచ్చరించింది. ఇప్పటికే క్లాడ్ ఏఐ కేవలం కోడింగ్ మాత్రమే కాదు, రీసెర్చ్ టాస్కులలో కూడా సైంటిస్టులను సైతం మించిపోతుంది. కష్టమైన రీసెర్చ్ ప్రాజెక్టులను 76% సక్సెస్ రేటుతో పూర్తి చేస్తూ దూసుకుపోతుంది. మనుషులు వారాల తరబడి చేసే రీసెర్చ్ ను కేవలం కొన్ని గంటల్లోనే ముగించేస్తుంది. మేధస్సులో నోబెల్ బహుమతి గ్రహీతలను కూడా దాటేసే రోజు ఎంతో దూరంలో లేదని నిపుణులు భయపడుతున్నారు. ఆంథ్రోపిక్ సంస్థ చెబుతున్న మాట ఒక్కటే: ఈ టెక్నాలజీ పెరుగుతున్న వేగాన్ని చూసి ప్రపంచ దేశాలు తక్షణం మేలుకోవాలి. అవసరమైతే అత్యంత అధునాతన ఏఐ మోడల్స్ అభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడానికి ప్రభుత్వాలు, కంపెనీలు కలిసి ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే మనిషి సృష్టించిన కంప్యూటర్ మనిషికే బాస్ అయ్యే రోజొస్తే ఆ తర్వాత పశ్చాత్తాప పడినా లాభం లేదని వార్నింగ్ ఇచ్చింది.